జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన ప్రారంభించామని స్పష్టం చేసిన ఏపీ ముఖ్యమంత్రి. అన్న సంతర్పణ, శ్రీవారి ప్రసాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని మీడియాకు వివరించిన చంద్రబాబు. సామాన్యుని ప్రయాణానికి బస్సుల సంఖ్య గణనీయంగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్న కేంద్ర మంత్రి. శ్రీకాకుళంలో ఆర్టీసీ 1 నుంచి కొత్త బస్సులు ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు. బెంగళూరులో 7 ఏళ్ల బాలిక దారుణ హత్య ఘటనపై స్పందించిన వైసీపీ మహిళా నేత మాజీ మంత్రి ఆర్కే. రాష్ట్రంలో ఇంత దారుణాలు జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించిన రోజా. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లో భారీగా జరిగిన రికవరీ మేళా కార్యక్రమం. చోరీకి గురైన సుమారు 44 లక్షల రూపాయల విలువ గల ఆభరణాలు, సెల్ ఫోన్స్ అందజేసిన కమిషనర్ శంఖభద్ర బాక్షి. తిరుమల ప్రక్షాళన ప్రారంభించినట్లుగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుమలలో సాగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి ఉదయం శ్రీవారి ఆలయంలో అధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారితో చర్చించారు. అన్న సంతర్పణ, శ్రీవారి ప్రసాదాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో భక్తుల నుంచి తిరుమల ప్రసాదంపై అభిప్రాయం తీసుకుంటామన్నారు సీఎం. ఇక ప్రస్తుతం తిరుమల పచ్చదనం, పరిశుభ్రత వంటివి 72% ఉందని, దీనిని 90% తీసుకువెళ్లే అవకాశం ఉందన్నారు. జీవ వైవిధ్యానికి, బయోడైవర్సిటీ తిరుమలలో పెద్దపీట వేస్తామన్నారు. ఇక భక్తులకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకే చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం ఉంటుందని సీఎం తెలిపారు. భక్తిభావంతో వాళ్లకు ఎక్కడికక్కడ మేనేజ్ చేయాలి, భక్తిభావం ఉండాలి. వాళ్ళల్లో కూడా బాధ్యత మనం గుర్తు చేసే పరిస్థితి రావాలి. అందుకని అవన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం. మీరే చూస్తున్నారు. ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, ప్రసాదాల్లో మార్పు వచ్చింది, మేనేజ్మెంట్లో మార్పు వచ్చింది. భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించిన మనోభావాలు ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి యొక్క ఒక భక్తిభావాన్ని ఇక్కడి నుంచి పొందుతూ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశం. ఈ స్ఫూర్తిదాయకమైన ప్రదేశం శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటారు. అది కాపాడుతారు. శ్రీకాకుళం జిల్లా సామాన్యునికి వాహనమైన రోడ్డు రవాణా సంస్థ బస్సుల సంఖ్య గణనీయంగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం ఆర్టీసీ 1 నుండి కొత్తగా వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేసిన 5 కొత్త బస్సులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ప్రారంభించారు. ఇక అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, గడిచిన 5 ఏళ్లలో కొత్తగా ఒక్క బస్సు కూడా వేయలేదని, ప్రజా రవాణా వ్యవస్థను గాడిలో పెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అందులో భాగంగా ఏడాది కొత్తగా 1500 నుండి 2000 బస్సులు రానున్నాయని అన్నారు. విమానయానం, రైల్వే, ఆర్టీసీ అన్నీ కూడా సామాన్యునికి చేరువుగా ఉన్నాయన్నారు. తాను పౌర విమానయాన శాఖ మంత్రి హోదాలో రాష్ట్రానికి కొత్త 6 విమాన సర్వీసులు తీసుకొచ్చారని, ఢిల్లీ నుండి తిరుపతికి ప్రత్యేక విమాన సర్వీసు నిన్నను ప్రారంభించామని, ఇది ఎప్పటి నుంచో కోరికగా మిగిలిపోయిందని, దాన్ని ఆచరణలోకి అమలు చేసి చూపించామన్నారు. ఇక ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ వందే భారత్ ట్రైన్స్ మరిన్ని కొత్తగా తీసుకురావాలని ప్రత్యామ్నాయం చేస్తున్నామని చెప్పారు. కాలుష్య రహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని, అందులో భాగంగా కాలుష్య రహిత బస్సులు రానున్నాయని, సోలార్, ఎలక్ట్రికల్ పవర్తో నడిచే బస్సులు మన రాష్ట్రానికి త్వరలో వస్తాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ను ఒక మోడల్ కాంప్లెక్స్ గా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ప్రజా రవాణా సంస్థ ప్రధాన అధికారి ఏ విజయ్ కుమార్ పాల్గొన్నారు. కూర్చోండి, ఒకసారి కూర్చోండి, అలా కూర్చోండి, ఒకసారి కూర్చో,
అవును కూర్చో. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం డిపో 1 నుంచి ఒక కొత్త 5 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క బస్సు అంటే ఒక్క బస్సు కొత్తది మా శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టినటువంటి సందర్భం లేదు. కానీ మేము వచ్చినటువంటి 100 రోజుల్లోనే సుమారు 11 బస్సులు ఈ రోజు మళ్ళీ కొత్తవి ఏవైతే డిలాపిటేటెడ్ కండిషన్ లో ఉన్నాయో, ఏవైతే చాలా తిరగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ రీటెండర్స్ పెట్టించి సుమారు 11 బస్సులు ఈ 4 నెలల సమయంలోనే మనం కొత్తగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా విశాఖపట్నం, మా శ్రీకాకుళం జిల్లా నుంచి, శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ నుంచి చాలా మంది వ్యాపార రీత్యా అనేక కార్యక్రమాల రీత్యా విశాఖపట్నం తరచూ వెళ్తుంటారు. పేదవాడి వాహనం కింద ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ మనకందరికీ కూడా తెలిసిందే. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఏసీ వాహనాలు గాని, వాళ్ళకి కావాల్సిన డీలక్స్ గాని, లగ్జరీ వాహనాలు గాని ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. దీని తాలూకా ముఖ్య బెనిఫిషరీ కామన్ మ్యానే అవుతాడు కాబట్టి చాలా ఆనందంగా ఉంది కార్యక్రమం చేసినందుకు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే మా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి ఆయన కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మా జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ఈ బస్సులు కూడా మా జిల్లాకు పంపించి కొత్తవి మొదలుపెట్టే అవకాశం కల్పిస్తున్నారు. మేము కూడా కమిటెడ్ గా రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని, ఈరోజు నాది శాఖ విమానయాన శాఖ, అంటే విమానయాన శాఖ నుంచి రైలు శాఖ గాని, లేకపోతే మనకున్న రవాణా శాఖ గాని, ఆర్టీసీ గాని అన్నిటిని కూడా ప్రక్షాళన చేసి గత 5 సంవత్సరాలు ఏదైతే రాష్ట్రానికి నష్టం జరిగిందో అది పూడ్చిపెట్టి మళ్లీ రాష్ట్రం ఒక గాడిలో పెట్టి అభివృద్ధి వైపు నడిపించడానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. నిన్ననే మీరు చూసుంటారు, ఢిల్లీ నుంచి తిరుపతి చాలా సంవత్సరాల నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేకపోతే మనం వచ్చిన వెంటనే దాని మీద పెద్ద ఎత్తున కృషి చేసి అది కూడా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే మన ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొత్తగా 6 కొత్త ఫ్లైట్ కనెక్టివిటీస్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్లైట్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ చూసుకుంటే వందే భారత్ ట్రైన్లు విశాఖపట్నం నుంచి రాయ్పూర్, దుర్గ్ వరకు కూడా మనం మొన్ననే ప్రారంభోత్సవం చేసుకున్నాం. అంటే ఏది విడిచిపెట్టకుండా ప్రయాణికులు ఏ మార్గంలో వెళ్లాలని చూసినా సరే అందరికీ కూడా మన రాష్ట్రంలో చక్కనైనటువంటి ఫెసిలిటీస్ అందించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇది ఆదర్శంగా తీసుకుని మరిన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం. ఒక 1500 నుంచి 2000 బస్సుల వరకు రాష్ట్రంలో ఇంకా వాళ్ళ తాలూకా ఇది మార్చాలనేది ఒక ప్రణాళిక పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. అందులో ముఖ్యంగా సోలార్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు వీటిని కూడా వినియోగించాలని మరి దాని మీద కూడా కృషి చేస్తున్నాం. అంటే పొల్యూషన్, కాలుష్యం తగ్గించే విధంగా ఆర్టీసీలో కూడా చిన్న మార్పులు తీసుకొని రావాలని ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే మా శ్రీకాకుళంలోనూ కూడా మన యువ కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీదుగా ఈ రోజు 5 బస్సులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మళ్లీ శ్రీకాకుళం జిల్లా వాసులకి ఇందిరా బస్సు మళ్లీ అందించాం. ఏసీ బస్సు గత 7-8 సంవత్సరాలుగా అదే బస్సు ఉంటూ ఇంతవరకు గత 5 సంవత్సరాలుగా ఒక్క బస్సు కూడా కొత్త బస్సు ఇవ్వండి సరే కదా, పూర్తిగా అయిపోయినవన్నీ కూడా తీసి మూలేసేసిన పరిస్థితి. ఒక్కటి కూడా రిపేర్ కూడా చేయలేదు, అన్ని కూడా రిపేర్ పాత అయిపోయి లోపల వేసేశారు. ఈ సందర్భంలో ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రవాణా శాఖ మంత్రులు కొత్తగా 1437 బస్సులు పంపించి అందులో 11 బస్సులు ఆల్రెడీ మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇంకా మరొక 30 బస్సులు రావాల్సి ఉంది. తప్పకుండా ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటూ నమస్కారం. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా పొంగనూరులో 7 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన సంఘటనపై స్పందించారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిన హత్యనని ఆరోపించారు. సెప్టెంబర్ 29 ఆదివారం రాత్రి నుంచి తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పాప ఆచూకీకి వెతకడంతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని రోజా ఫైర్ అయ్యారు. బాలిక అదృశ్యమైన 4 రోజుల వరకు పోలీసులు బాలిక ఆచూకీ కనుగొనలేకపోయారని, చివరికి ఇంటి 4 కిలోమీటర్ల దూరంలో పాప శవమై కనిపించిందన్నారు. ఇంత జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం సొంత జిల్లాలోని నియోజకవర్గంలో 7 ఏళ్ల బాలిక ఈ విధంగా హత్య గురవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి నిర్లక్ష్యం. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం, తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని, పసిబిడ్డల భద్రత కోసం గాని, చిన్న బిడ్డల భద్రత కోసం గాని ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకు ఉన్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీరే చూసారు గుడ్లవల్లేరులో 300 మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది, బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి, వాళ్ళని కొట్టి, లీవులు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు. కానీ ఏ రోజైనా హోంమంత్రి గాని ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరు పోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా? ముచ్చుమరిలో 9 ఏళ్ల పాప ముక్కలు చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు. ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి, హోంమంత్రి గారు రావాలి, మా బిడ్డను మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు మీరు. మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం. నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో 24 గంటల్లో 3 మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉందా? పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడుకి గాని, హోంమంత్రికి గాని, లోకేష్కి గాని అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను. అసలు హోంమంత్రి గారు అయితే ఆమె పక్క నియోజకవర్గం యలమంచల్ నియోజకవర్గం రాంబిల్లిలో ఒక కుటుంబం ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు, కాపాడండి అని అడిగినా కూడా పట్టించుకోలేదు. ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి. ఇంకెందుకు హోంమంత్రి? హోంమంత్రి ఒక ఆడపిల్ల, ఖచ్చితంగా ఆడవాళ్ళ గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేశారో మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పుంగునూరుకి 9వ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థన పరిపాలన బయటకు వస్తుందో, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావిస్తే తమ పరువు పోతుందన్న భయంతో ఈ రోజు ప్రభుత్వం, హోంమంత్రి పరుగులు తీస్తున్నారు పుంగునూరుకి. మరి ఎందుకు నీ పక్క నియోజకవర్గంలో నువ్వు వెళ్ళలేదు? ముచ్చిమరికి ఎందుకు వెళ్ళలేదు? గుడ్లవల్లేరుకి ఎందుకు వెళ్ళలేదు? అలాగే లోకేష్ గారి నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళలేదు? బాధ్యత లేదా హోంమంత్రికి? బాధ్యత లేదా ముఖ్యమంత్రికి? బాధ్యత లేదా డిప్యూటీ ముఖ్యమంత్రికి?
ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో ఆయన తీసుకొచ్చిన దిశ యాప్ని, దిశ పోలీస్ స్టేషన్ని, అలాగే మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయటం కాదు, వాటిని బలోపేతం చేసి మహిళల్ని రక్షించే బాధ్యత తీసుకోండి. ఎందుకంటే ఇంతవరకు ఒక్క క్యాబినెట్ లో కూడా మీరు మహిళా భద్రత కోసం చర్చించలేదు, మహిళా భద్రత కోసం ఒక్క జీవో తీసుకురాలేదు, మహిళా భద్రత కోసం ఒక్క వ్యవస్థను కూడా తీసుకురాలేదు. కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని, మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే తల్లి, అలాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఉన్న విషయాన్ని గుర్తించి వాళ్ళని రక్షించే విధంగా మరి దిశ యాప్ని, దిశ పోలీస్ స్టేషన్ని, అలాగే స్పెషల్ కోర్ట్స్ ని, మహిళా పోలీసుల్ని బలోపేతం చేయండి. అండ్ ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది, పొంగునూరులో 7 ఏళ్ల ఆ పసిబాలికని చంపిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. విశాఖ పోలీస్ కమిషనరేట్ లో భారీ రికవరీ మేళా జరిగింది. సెప్టెంబర్ నెలలో చోరీకి గురైన సెల్ ఫోన్స్, బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. 44 లక్షల రూపాయల విలువైన 287 సెల్ ఫోన్లను, 2 కేజీల 200 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలను సంబంధిత బాధితులకు విశాఖ కమిషనర్ శంకుభద్ర బాగ్జీ అందజేశారు. గతంలో రికవరీ చేసిన వస్తువులు తిరిగి ఇవ్వడానికి కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఉండేవన్నారు. ప్రభుత్వ చొరవతో ప్రస్తుతం ఫిర్యాదుదారులకు తక్షణమే అందించే సౌకర్యం కల్పించామని ఆయన అన్నారు. సెప్టెంబర్లో రికవర్ అయిన స్టోలెన్ ప్రాపర్టీ రిఫండ్ మేళా ఈరోజు. సో ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ తెలియజేయాలి. మన వైజాగ్ నగరంలో మొట్టమొదటిగా ఒక కొత్త సిస్టమ్ అమలు చేయబోతున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేశాము. ఇంతవరకు ఏం జరిగిందంటే, అనుకోండి ఒక దొంగతనం డిటెక్ట్ అయిన తర్వాత మేము కోర్టు దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెడతాము. ఆ స్టోలెన్ ప్రాపర్టీ ఓనర్కి రిటర్న్ ఇప్పించడానికి పర్మిషన్ ఇవ్వండి. అయితే కోర్టు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారు, అప్పటి వరకు వెయిట్ చేయాలి. తర్వాత కోర్టు ష్యూరిటీ అడుగుతారు, సరే మీ సొమ్ము మీకు రిటర్న్ ఇస్తాము, ఇది 1 కోటి రూపాయల విలువైన జ్యువెలరీ అనుకోండి, మీరు 20 లక్షలు కడితేనే అది మీకు రిటర్న్ ఇస్తాము. చాలామంది కట్టలేకపోతారు, అప్పుడు ఆ ప్రాపర్టీ కూడా మనం ఇవ్వలేకపోయాము. సో ఇప్పుడు కొత్త సిస్టమ్ స్టార్ట్ చేసాము. 106 BNSS ప్రకారం ప్రతి కేసులో స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ అయిన వెంటనే కోర్టు నుండి పర్మిషన్ తీసుకోవడం లేదు, జస్ట్ కోర్టుకి ఇంటిమేట్ చేస్తున్నాం, ఇన్ఫామ్ చేస్తున్నాం అంతే. ఇన్ఫామ్ చేసి 100% కేసులో ప్రాపర్టీ రికవర్ అయిన వెంటనే రిటర్న్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మాధవ్ స్వామి కేసు నిన్న మీకు చూపెట్టాము, ఈరోజే రిటర్న్ ఇస్తున్నాం. ఈ కొత్త సిస్టమ్ ప్రకారం స్టార్ట్ చేస్తున్నాం. దానివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. నెంబర్ 1, అనుకోండి నా ఇంట్లో దొంగతనం జరిగింది, నాకు తెలుసు దొంగని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు, మొత్తం ప్రాపర్టీ రికవర్ చేశారు, కానీ లాస్ట్ ఇయర్ రికవర్ చేశారు, ఇప్పుడు వరకు నాకు రిటర్న్ ఇవ్వలేదు. నేను ప్రతిరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాము, నాకు ఇవ్వండి. పోలీసు వాళ్ళు చెప్తారు కోర్టు నుండి పర్మిషన్ రాలేదు. తర్వాత కోర్టు ఆర్డర్ ఇస్తారు, తర్వాత పోలీసు వాళ్ళు చెప్తారు సీక్యూరిటీ మీరు కట్టలేదు, అందుకే రిటర్న్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు నుండి ఆ ప్రాబ్లం రాదు, నెంబర్ 1. నెంబర్ 2, అంత టైము ఆ జ్యువెలరీ, వెండి, బంగారము, వజ్రము, క్యాషు అంతా స్టేషన్లో పెట్టాల్సి వస్తుంది. ఆ స్టేషన్ నుండి అప్పుడప్పుడు మాయమైపోతుంది. అప్పుడు ఎవరు దొంగతనం చేశారు స్టేషన్ నుండి అది ఎంక్వైరీ పెట్టండి, అందరినీ సస్పెండ్ చేయండి, అందరి మీద డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది. ఇవన్నీ పెద్ద పేపర్లో మీకు మంచి ఐటెం వస్తుంది రాయడానికి, పోలీసే దొంగ అని. సో ఇవన్నీ జరగదు ఇప్పుడు నుండి, ఎందుకంటే వెంటనే మేము రిటర్న్ చేస్తున్నాం. బాధితులు కూడా ఇమీడియట్గా హ్యాపీ ఫీల్ అవుతారండి, పోలీస్ కూడా ఇమీడియట్గా హ్యాపీ ఫీల్ అవుతారు, పత్రికలు కూడా ఇమీడియట్గా హ్యాపీ ఫీల్ అవుతారండి. సో ఇది అందరికీ విన్ సిచ్యువేషన్. మేము వైజాగ్ నగరంలో ఫస్ట్ టైం మొదలు పెడుతున్నాం. ఆ సిస్టమ్ ఫాలో చేసుకొని ఈసారి 86 lakhs 84,850 రూపాయల విలువైన వస్తువులు రిటర్న్ చేస్తున్నాం. దీనికి యాక్చువల్ మార్కెట్ కాస్ట్ వచ్చేసి 1,40,46,4,241 రూపాయలు. సో అది చూస్తే మీ అందరికీ ఇది ఇవ్వడం జరిగింది.
గోల్డ్ వచ్చేసి 1.2 kg, 1 kg 204.06 గ్రామ్. సిల్వర్ వెండి వచ్చేసి ఆల్మోస్ట్ 1 kg 943.43 గ్రామ్. క్యాష్ 1,54,840. మోటార్ సైకిల్ 25, ఒక ఆటో, ఒక కార్, మొబైల్ ఫోన్ 287. ఈ 200 ఇంతవరకు మొబైల్ ఫోన్ మనం రికవర్ చేసాము 3,479. సో లాస్ట్ మంత్లో మనం రికవర్ చేసిన మొబైల్ ఫోన్ విలువ వచ్చేసి 40,80,000. ఇంతవరకు రికవర్ చేసిన మొబైల్ విలువ వచ్చేసి 5,21,00,000. సో టోటల్ చాలా 71 అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ మంత్ చూస్తే ఆగస్ట్లో 60,000, 60,62,100 రూపాయలు వాట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈసారి చూస్తే 86,24,000. అంటే ప్రతి మంత్ చూస్తే మన క్రైమ్ డిపార్ట్మెంట్ ఇంకా లాస్ట్ టైం కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారండి. నేను మా క్రైమ్ డిపార్ట్మెంట్కి ఒలింపిక్స్ మోటో చెప్పాము, సిటిఎస్, ఆల్టిఎస్, ఫోర్టిఎస్, హైయర్, ఫాస్టర్, స్ట్రాంగర్. అంటే మన కాంపిటీటర్ మనమే. మనం లాస్ట్ టైం ఎంత రికవర్ చేసాము, ఈ నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ రికవర్ చేయాలి. ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారండి. మేము క్రైమ్ డీసీపీ గారికి, క్రైమ్ ఏడీసీపీ గారికి, క్రైమ్ ఆల్ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఆల్ సిబ్బంది అప్ టు హోమ్ గార్డ్స్ వరకు అందరికీ అభినందిస్తున్నాం. వాళ్ళు చాలా మంచి పని చేశారండి. మన వైజాగ్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకొచ్చారని నేను అభినందిస్తున్నాం. వాళ్ళందరికీ రాబోయే క్రైమ్ మీటింగ్ రోజు ఎవరెవరు మంచి పని చేశారండి అందరినీ సభముఖంగా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా చాలా కేసులు చాకచక్యంగా కొన్ని గంటల్లో వాళ్ళు పట్టుకున్నారు. అది కూడా మీ నాలెడ్జ్కి వచ్చింది. సో ఇలాగే పోలీస్ వాళ్ళు ఫ్యూచర్లో కూడా పనిచేస్తారని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అనకాపల్లి మండలం తుమ్మపాల పంచాయతీలో కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. తుమ్మపాల పంచాయతీ చాలా బాగుంది, ప్రజలతో పంచాయతీ మమేకమైపోయింది. కేంద్ర బృందం కితాబు ఇచ్చారు. ఇక 2022-23 ఏడాదికి గుడ్ గవర్నెన్స్ థీమ్లో ఉత్తమ పంచాయతీలుగా నామినేట్ అయింది. గ్రామంలో పారిశుద్ధ్యం, పంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ, హై స్కూల్, గ్రంథాలయ పరిసరాలు పరిశీలించారు. గ్రామంలోని వ్యవసాయ భూములు, రైతులు, పశుసంపద, ఉపాధి పనుల పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాల్లో కేంద్ర ఉత్తమ పంచాయతీగా తుమ్మపాల నిలవాలని పంచాయతీ కార్యదర్శి ఈశ్వరరావు కోరుకుంటున్నామన్నారు. ఈ ఛానల్ అన్న సార్ అక్కడ రైతులు చేస్తారు అందరూ అంటే వెళ్ళిపోదాం. ఆయన ప్యాంట్ షర్ట్ నిక్కలేను ఓకే. కరవద్దు పడవదండి అదే భయపడుతుంది కదా. వదిలేండి, అది మక్సీ వదిలేండి, అదే సార్ అది వదిలేండి, తాడు వదిలేండి, దాని పక్కన కొంచెం దగ్గర రండి. నవ్వండి, కెమెరా నుంచి చాలు. కెమెరా కాదు చూడండి, మామూలు కెమెరా చూడండి ఒకసారి. చూడగడ్డ వేసాయి, చూడొద్దు వేసాయి.
నవ్వకండి బాక్స్ పైకి లేపు. అది పెట్టించు. అమ్మ ఇటు వచ్చండి. ఇక్కడ ఏ సార్ కెమెరా వైపు కాదు, నన్నే చూడండి. ఇప్పటికి మీలాగే వస్తుంది. తిరిగి ఇంకా తలగొట్టేవాడిని. వస్తున్నా ఇప్పుడే వెళ్ళిపోతావా? అండి ఈరోజు తుంపాల గ్రామ పంచాయతీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేషనల్ పంచాయతీ అవార్డ్స్లో భాగంగా గుడ్ గవర్నెన్స్ స్కీమ్ కింద తుంపాల గ్రామ పంచాయతీ అవార్డుకి ఎంపికైంది. దాని నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల వరకు కేంద్ర బృందం వారు, రాష్ట్ర ప్రభుత్వ బృందం వారు ప్రత్యేక బృందాన్ని తుంపాల పంపించి వివిధ శాఖల గ్రామ సచివాలయము, గ్రామ పంచాయతీ పనిచేస్తున్న వివిధ శాఖల నుంచి చేస్తున్న పనితీరును రికార్డు పరిశీలన మరియు ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అన్నీ కూడా పనులు తనిఖీ చేసి షార్ట్ ఫిల్మ్ వీడియో తీయడానికి బృందం వచ్చింది. ఆ బృందంతో పాటు ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ ఎంపీ అవార్డు గురించి అందరూ కూడా కృషి చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందువల్లంటే మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం లోతుపాల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చినిబిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం 192 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చినిబిల్లి మాట్లాడుతూ ఇప్పుడు మనకు కావాల్సింది సనాతన ధర్మమా, సామాజిక సమధర్మమా, సతీ సహగమనం, కుల వివక్ష, అస్పృతత, పితృ సౌమ్య దురహంకారం, ఆధిపత్య కులాల దురహంకారం వంటి అసాంఘిక జాడ్యాలతో నిండిన సనాతన ఆచారాలను సంస్కరించడానికి కందుకూరి వీరేశలింగం నారాయణ గురు, సహోదరన్ అయ్యప్పన్, పెరియార్, అంబేద్కర్ లాంటి సంపర్కలు మహనీయులు ఎంతగానో పోరాడి వలసి వచ్చింది. కానీ చెగువేరా బొమ్మతో బయలుదేరి సవాస్కర్ను భుజానికి వెత్తుకున్న కొందరు పదే పదే సనాతన మంత్రం జపించడం ఈ సంస్కారవంతుల విప్లవకారుల స్ఫూర్తికే కళంకం. వివక్షలకు మారుపరైన సనాతన ధర్మస్థానంలో సమధర్మం కోసం పోరాడదాం, మనోధర్మం కన్నా మానవ ధర్మం మిన్నా అని నినాదిద్దాం, పోరాడదాం, ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం లాల్ సలాం అని అన్నారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎగుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమిశెట్టి, జైభీం ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్స్ శామ్యుల్, రాజు, సింహాచలం, విలియం, శేక్షిఫియర్, ప్రసాదరావు, పల్లా శ్రీను, రాజు, ప్రదీప్ పాల్గొన్నారు. సామాజిక సమధర్మమా, సతీ సహగమనం, కుల వివక్ష, అస్పృశ్యత, పితృస్వామ్య దురహంకారం, ఆధిపత్య కులాల దురహంకారం వంటి అసాంఘిక జాడ్యాలతో నిండిన సనాతన ఆచారాలను సంస్కరించడానికి కందుకూరి వీరేశలింగం నారాయణ గురు, సహోదరన్ అయ్యప్పన్, పెరియార్, అంబేద్కర్ లాంటి సంస్కర్తలు మహనీయులు ఎంతగానో పోరాడవలసి వచ్చింది. కానీ చెగువేరా బొమ్మతో బయలుదేరి సారా
మంత్రం జపించడం ఈ సంస్కర్తల విప్లవకారుల స్ఫూర్తికి కళాంగం. వివక్షలకు మారుపేరైన సనాతన ధర్మం స్థానంలో సమధర్మం కోసం పోరాడదాం. మనుధర్మం కన్నా మానవ ధర్మం నినదిద్దాం. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం. జై భీమ్, జై భీమ్. సబ్బవరం పెందుర్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో పెందుర్తిలో జరిగింది. సమావేశంలో పెందుర్తి, పరవాడ, సబ్బవరం మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అనంతరం సభ్యత్వ నమోదు వివరాలను సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమం కార్పొరేటర్లు పీలా శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాస్, పి వరహాలు, మొల్లి ముత్యాల నాయుడు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పెందుర్తి, సబ్బవరం, పరవాడ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం వచ్చి వేటకి 110 రోజులు అయింది. ఈ 110 రోజుల్లో కూడా ఎక్కడ ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా ఎవరో కూడా మేము ట్రాన్స్ఫర్ అయిపోతామండి, పని చేయలేము, కొత్త వాళ్ళు వస్తారో ఆచరణ చేయించుకోండి, లేకపోతే ట్రాన్స్ఫర్లు, ఇదే పని. మన కార్యకర్తలు, నాయకులు మాకు పదవులు ఎప్పుడు వస్తాయని వాళ్ళు కాగితాలు ఇవ్వడం. ఈ రెండు తప్పితే ఈ 4 నెలలు, ఈ 3 నెలల 10 రోజులు ఎటువంటి జరగలేదు. కానీ మన వాళ్ళు ఏంటంటే ఏదో పనులు ఆగిపోతున్నాయి అన్నట్టు కొంతమంది ఫీల్ అవుతున్నట్టున్నారు. కానీ ఎక్కడా కూడా ఇంకా ప్రభుత్వంలో ఎంఆర్ఆర్స్ కానీ, ఎండోర్స్ కానీ ఎవరు కూడా ముట్టుకోవట్లే ఏ కాగితాలు. ఇప్పుడు ఇంకా ట్రాన్స్పోర్ట్ అన్నీ కుదురుతున్నాయి కాబట్టి ఈ నెల మనం 10 తర్వాత డెఫినెట్గా దసరా తర్వాత అన్నీ కూడా కంటిన్యూ అవుతే ఎవరు ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా పని చేయకపోతే అప్పుడు మనం డెఫినెట్గా పని చేయమని గట్టిగా అడగచ్చు. అందువల్ల ప్రభుత్వానికి కూడా ఇదే చెప్పాను, మేము పెరగలిగితే మనం 2 టర్ములు ఇవ్వచ్చు, 2 సంవత్సరాలు 1 టర్ము, 2 సంవత్సరాలు 1 టర్ము ఇస్తే బాగుంటుంది అందరికని చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇంకా ఇచ్చారు. ఎక్కడైతే కొంతమందికి టికెట్లు లేవు, కొంతమంది బాగా పనిచేసిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో డైరెక్టర్లు కూడా మీకు తెలుసు ఎంత ఇదంటే సీనియర్గా ఎమ్మెల్యేలకు కూడా కొంతమంది డైరెక్టర్ పదవులు ఇచ్చారు. మరి డెఫినెట్గా అది ఎవరంటే స్వచ్ఛందంగా ఎవరైనా డొనేషన్ పర్వాలేదు, రకరకాల వాళ్ళ నుంచి ఏదైతే సీఎం నిధికి ఎలాగైతే డొనేషన్ అడుగుతామో మన కార్యకర్తలు అవ్వచ్చు, లేదా మన నాయకుల్లో కొంచెం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా డొనేషన్ అడిగి ఒక కార్పస్ ఫండ్ లాగా ఓన్లీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో బాగా చిరిగిపోయిన వాళ్ళకి పార్టీ పరంగా కూడా సాయం చేద్దామనే ఆలోచన కూడా పెద్దలకు ఉంది. డెఫినెట్గా ఇది చేస్తే కార్యకర్త అనే వారికి బాగా నష్టమైనప్పుడు మన సీఎం గారు తీసుకెళ్తే కొంతవరకు మనం ఆ నష్టాన్ని భర్తీ చేయొచ్చని నా నమ్మకం. కాబట్టి దయచేసి మీరు కార్యకర్తలు మెంబర్షిప్ చేసేటప్పుడు ఇది ఊరికలే కాదురా బాబు, ఇది మీకు 5 లక్షలు ఇన్సూరెన్స్, డెఫినెట్గా ఇది ఎప్పుడో ఒకప్పుడు మనకు ఆదుకుంటుంది కుటుంబాన్ని. మనం ఆ టైంకి మనం ఎంత డబ్బున్నా చేయలేకపోవచ్చు కార్యకర్తకి, నాయకుడు కానీ లేదా ఎవరైనా. సో డెఫినెట్గా పార్టీ అనేది మనకి ఈవేళ అందాదంట. ఆయన చాలా స్కీములు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది కూడా మనం ప్రజల్లోకి, ముఖ్యంగా కార్యకర్తలకి ఇవన్నీ కూడా విషయాలు చెప్పి మెంబర్షిప్ ఎక్కువ చేస్తే బాగుంటుందని చెప్పి అవుతుంది. కాకినాడ జిల్లా పిఠాపురం మునుపెన్నడూ లేని విధంగా ఈసారి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు భారీగా పోలీస్ బందోబస్తు నడుమ హోరాహోరీగా జరిగాయి. మొత్తం 5 వార్డులకు జరిగిన ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైన బ్యాంక్ డిపాజిట్దారులు, ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి తమ ఓటును వినియోగించుకుంటున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు అనధికారికంగా బలపరిచిన అభ్యర్థుల పోటీలో ఉండగా కూటమి పార్టీల పెద్దలు ఇటీవలే కుదుర్చుకున్న ఒప్పందంతో 1, 2 వార్డుల మినహా మిగిలిన 3 వార్డుల ఎన్నికలు నామమాత్రంగా జరిగాయి.
జరిగాయి. కానీ 1-2 వార్డులకు మాత్రం హోరాహోరీగా సాగింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. కాకినాడ డీఎస్పీ పిఠాపురం సి శ్రీనివాస్ ఎస్ఐల సారథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. బ్యాంక్ వద్ద 2 పార్టీల నాయకులతో సందడి నెలకొంది. ఇప్పటిదాకా క్యూ లేదు, ఇప్పుడు ఉంది క్యూ. ఎక్కడ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న కనకదుర్గమ్మకు ప్రకాశం జిల్లాకు చెందిన కొండేపి నివాసి అంకులయ్య రాజేశ్వరి దంపతులు 16.5 లక్షల విలువ చేసే మంగళసూత్రాన్ని సమర్పించారు. కొబ్బరి బొండాలు కట్టుకుని జీవించే సామాన్యుడు అమ్మవారికి భారీ సమర్పణ చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. తమ సంపాదనతో ప్రతిరోజు కొంత దాచి అమ్మవారికి మంగళసూత్రాలుగా సమర్పించారని అంకులయ్య రాజేశ్వరి దంపతులు చెప్తున్నారు. కరెంట్ శ్రీనివాస్ గారు తీసుకెళ్తారు లోపలికి. యువ గారు వస్తున్నారు. అయితే అన్న లోన్ కూర్చోబెట్టండి. బయట లోపల పెడతామా? దుర్గాదేవి నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ఎలమంచిల నియోజకవర్గం మునగపాక మండలం వాడ్రపల్లె గ్రామంలో 4వ రోజు మల్లా రాజేష్ మిత్ర మండలాధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మల్లా రాజేష్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాడ్రపల్లి భవానీలు, గ్రామ పెద్దలు, పుర ప్రజలు పాల్గొన్నారు. మండలం వాడ్రపల్లి గ్రామంలో దుర్గాదేవి నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. వాడ్రపల్లి గ్రామం మొత్తం కలిసి అదేవిధంగా భవానీలకు ఇబ్బంది రాకుండా వాళ్ళ పూజలు రేయనక రాత్రనక వాడ్రపల్లి గ్రామంలో చాలా బాగా విడిచి పెడుతున్నారు. రాజేష్ భవానీ ఈ నవరాత్రులు చాలా బాగా ఊరంతా భవానీ అందరికీ చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. 9 నవరాత్రులు కానీ ఎంతో బాగా ఏర్పాటు చేశారు. వాడ్రపల్లి ఒక గ్రామంలో భోజనాలు చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నవరాత్రులు మాకు ఈ నవరాత్రులు ఎంతో బాగా జరుగుతున్నాయి. వాడ్రపల్లి గ్రామంలోని ప్రతి కార్యక్రమం కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అన్నీ కూడా ప్రతి కూడా ఎంతో బాగా జరుగుతున్నాయి ఈ గ్రామంలో. అన్ని వాడ్రపల్లి గ్రామంలో భవానీలకు ఇబ్బంది రాకుండా వాళ్ళ శ్రేయస్ కొరకు ఇలాగ మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ముఖాల్లో ఎంతో సంతోషం, ఆనందం నాకు చాలా బాగా కనిపించింది. ఆ ఆనందం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఇదే విధంగా ప్రతి ఏటా కూడా ఇదే విధంగా కార్యక్రమం నిర్వహిస్తానని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా బాగా పూజలు చేసి వాళ్ళకి సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు అన్నీ కలగాలని ఆ దుర్గామాతని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. జై భవానీ. వాడ్రపల్లి గ్రామంలో దుర్గా తల్లి నవరాత్రులు 9 రోజులు నవరాత్రులకి కూడా మంచి గానంగా చాలా బాగా జరుగుతున్నాయి. బట్టి మొన్న మధ్యాహ్నం భిక్ష ఎప్పుడూ లేదు, ఎన్నడూ లేని స్థాయిలోనే ఈవేళ మన ఏదైతే వాడ్రపల్లి మొత్తం 2 పేటకలకి కూడా మన మల్ల రాజేష్ మన అందరూ కూడా మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేసి ఎంతో ఆనందంగా చేస్తున్నాం. కానీ ఆ దేవీ తల్లి అతను కడుపులో దూరి మంచి ఉత్సాహంగా చేస్తున్న బట్టి మన వాడ్రపల్లి భవానీలు కూడా మంచి రాజేష్ బాగా
మన గంగాపల్లి సమాజానికి కూడా భక్తుల పట్ల అపారమైన కరుణ చూపి మంచి చెడులను నియంత్రిస్తూ భక్తుల కష్టాలు తీర్చి కోరికలు నెరవేర్చే తల్లిగా సకల శక్తులకు మూలస్థాన శక్తి స్వరూపిణి అయిన వైష్ణవి మాత అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దివ్య దర్శన భాగ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. 18 శక్తి పీఠాల్లో 10వ శక్తి పీఠ క్షేత్రమైన పిఠాపురంలో శృంగేరి శంకర మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి శతచండీ యాగ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శృంగేరి శంకరమఠ సాంప్రదాయ రీతిలో వేదోక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు 4వ రోజున మహాలక్ష్మి అమ్మవారు శ్రీ వైష్ణవి మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృత అభిషేకం, సహస్రనామ కుంకుమార్చన, పుష్పార్చన చేయగా పండితులు శ్రీచక్రార్చన, నవవరణార్చన, చండీ సప్తశతి పారాయణ, చండీ హోమం జరిపారు. భక్తులు అమ్మవారిని ధరించి తరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి, ఆలయ అధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. కోట జగన్నాథ శర్మ, గణేష్ శర్మ, చంద్రభట్ల సుందర శర్మ, దూళ్ల అయ్యన్న తోట, ఏడికొండలు సుబ్రహ్మణ్యం, మాస్టర్ వీరంరెడ్డి చక్రి, బుజ్జి పాల్గొన్నారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శంఖచక్ర గదాశారంగ గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే. నవరాత్రుల్లో భాగంగా శృంగేరి శంకరమఠంలో జగద్గురువుల ఆశీస్సులతో మహాలక్ష్మి అమ్మవారిని వైష్ణవీ శక్తిగా అలంకరించడం జరిగింది. గరుడోపరి సంస్థిత అమ్మవారు వైష్ణవీ శక్తి, అంటే విష్ణువు యొక్క శక్తి అమ్మ. ఆ వైష్ణవీ శక్తి గరుడోపరి సంస్థిత గరుడ వాహనంగా అధిష్ఠించి ఉంది అమ్మ. అలాగే శంఖము, చక్రము, గద, శారంగము అనే ఆయుధాలని ధరించి ఉంటుంది. ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే అని మార్కండేయ పురాణం ఆ అమ్మవారిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ చెప్పేటటువంటి శ్లోకం. ఇది చాలా ప్రధానమైనటువంటి అలంకారం. ఎందుచేత అంటే లక్ష్మీదేవి యొక్క ప్రధానమైన శక్తి వైష్ణవి, అంటే విష్ణువు యొక్క శక్తి అమ్మ. విష్ణువు యొక్క భార్యగా, విష్ణువు యొక్క ఇల్లాలిగా ఆమె విష్ణు కుటుంబినిగా ఉన్నటువంటి అమ్మ ఆ వైష్ణవీ శక్తిగా లోపల వైకుంఠంలో ఉండి లోకాలందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆమె ఈ నవరాత్రుల్లో వైష్ణవీ శక్తిగా, విష్ణువు యొక్క శక్తిగా అలంకరింపబడి ఆమె అర్చనలు అందుకుంటూ ఉంది. ఈ వైష్ణవీ శక్తి గురించి, వైష్ణవీ తత్వాన్ని గురించి వాటన్నిటిలో కూడా మార్కండేయ పురాణంలో చాలా విస్తారంగా చెప్పబడింది. అలాగే నవదుర్గలకి సంబంధించిన అంశాల్లో కూడా వైష్ణవీ శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ అలంకారాలన్నీ చాలా ముఖ్యమైనవి. నవదుర్గలుగా కీర్తించబడుతూ ఉన్నటువంటి ఏ దుర్గలైతే ఉన్నారో 9 మంది, బ్రాహ్మీ, కౌమారి, వైష్ణవి, వారాహి ఇత్యాది అలంకారాలన్నీ ఈ శృంగేరి మఠ సంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ ప్రతిరోజు అలంకరించడం జరుగుతుంది. అమ్మవారి ఈ భక్తులకి అతి సులభంగా దర్శనమిచ్చేటటువంటిది, అనుగ్రహించేటటువంటి అమ్మ. ఎందుచేతంటే విష్ణువు అనే తత్వమే తల్లికి ఇష్టం. నిత్యానపాయిని అయినటువంటి అమ్మ విష్ణువుని స్మరిస్తే అమ్మకి సంతోషం, తన భర్తని స్మరిస్తే ఆమె అనుగ్రహిస్తుంది. శంకర భగవత్పాదుల వారు కూడా అంగం హరే పులకభూషణమాశ్రయంతి అంటూ ప్రతి స్తోత్రంలో కూడా అమ్మవారిని కీర్తించే ప్రతి స్తోత్రంలో అయ్యవారిని గుర్తు చేస్తూనే ఉంటారు. అందుకని విష్ణు శబ్దం వింటేనే అమ్మ అనుగ్రహిస్తుంది. అందుకని విష్ణు యొక్క నామాన్ని చెప్పిన, విష్ణువు యొక్క శక్తిని కీర్తించిన అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాంటి శక్తి ఈరోజు ఇక్కడ అలంకరింపబడి వైష్ణవీ శక్తిగా అలంకరించబడి పూజలు అందుకుంటూ ఉంది. ఈ అమ్మవారు లోకానికందరికీ క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, పాడి పంటల్ని సమృద్ధిగా ఇవ్వాలని, సకాలంలో వర్షాలు కురవాలన్నా, జనులు ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ దేవతల అనుగ్రహం చాలా ప్రధానం. మనలో ఉండే 9 నాడులు కూడా ఈ 9 దుర్గలకి సంకేతం. 9తో ముడిపడి ఉన్న బ్రతుకులన్నీ మనవి. అందుకని ఈ 9 అన్నింటి పూర్ణ సంఖ్య 9. అలాగే నవరాత్రులు ఎన్నోసార్లు మనం చేస్తూ ఉంటాం. వసంత నవరాత్రులు, శరణవరాత్రులు, వారాహి నవరాత్రులు ఇత్యాది నవరాత్రులన్నీ, ఇదిగాక రహస్య నవరాత్రులు, గుప్త నవరాత్రులనే ఏడాదికి 4. ఇలా నవరాత్రులన్నీ కూడా ప్రధానం 9తో ముడిపడి ఉన్నవి. నవదుర్గలు 9 సంఖ్య, మనలో ఉండే నాడులు, తత్వాలు 9. అంటే ఈ సంఖ్య అంతా ఒక చోట చేర్చితే ఒక ప్రత్యేకత ఏదో ఉంది అనే విషయం అర్థమవుతోంది. అదే నవరాత్రుల్లో విశేషం. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని రక్షించి ఒక్కొక్క అలంకారానికి, ఒక్కొక్క రూపానికి, ఒక్కొక్క దేవతాత్మక శక్తి మేల్కొని ఆ జాగృతమై ఆయా దేవత అనుగ్రహం చేత మన కామ్యాలన్నీ సిద్ధిస్తాయి. అలా 4వ రోజుగా ఇక్కడ వైష్ణవి దేవిని అలంకరించడం జరిగింది. వైష్ణవి అనుగ్రహం వలన లోకములన్నీ క్షేమంగా ఉండాలని ఆశిస్తూ శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో ఆంధ్రప్రదేశ్లో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో వైజాగ్ ఓపెన్ ఛాంపియన్షిప్ టోర్నీ 2024 విజేతలకు బహుమతులు అందజేసే కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టోర్నమెంట్ విజేత అంగడ్ చీమా, రన్నరప్ అమాండ్ ఆర్ట్లను మంత్రి కందుల దుర్గేష్ అభినందించి ప్రైజ్ మనీ అందజేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో క్రీడలు వెలుగొందాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతిలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు. ప్రొఫెషనల్ గోల్ఫ్ను ప్రోత్సహించే ఉద్దేశంతోనే విశాఖ ఈస్ట్ పాయింట్ గోల్డ్ క్లబ్ వేదికగా ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఇండియా ఆధ్వర్యంలో అక్టోబర్ 2న లాంఛనంగా ప్రారంభమైన వైజాగ్ ఓపెన్ గోల్ఫ్ 2024 నేషనల్ టోర్నమెంట్తో నేటితో ముగిసింది. ఇక విదేశాలకు చెందిన వందలాది మంది క్రీడాకారులు, ప్రొఫెషనల్స్తో పాటు ఔత్సాహికులు ఇందులో పాల్గొన్నారు. Uttam Munde, CEO PCTI, who has given an inspirational speech just now, and Vikas Singh, Director PCTI, and the person who has been striving hard for upliftment of this PCTI here in East Point Golf Club, Mr. MSN Raju. He is 20 at heart. He might be having more than 60 years, but he is 20 years at heart. He has been doing a wonderful job here in East Point Club, and I wish him all the best. And moreover, I wish to appreciate Mr. Anand Chima, Angad Chima, who is the winner of this particular tournament, and Aman Raj, who is the runner-up in this tournament. And then, my dear friends, organizing PCTI is not a small work. Lot of hard work is needed for organizing this sort of tournament, and I appreciate MSN Raju garu, Ramakrishna garu, and other people who have been participated in this organizing committee. I appreciate them with a lot of kudos that a wonderful work has been done here, and because of you here in Andhra Pradesh, we have got fantastic tournament organized here in this East Point Club, and I wish all the best for all the people who have been involved in this activity. Moreover, I wish to tell is that in Andhra Pradesh, after bifurcation, this is the only club which has got this sort of a very good golf course. This is really great to Andhra Pradesh, pride to Andhra Pradesh also. In fact, indeed it's a great pleasure to be part of this great occasion, and Government of Andhra Pradesh is committed to support golf courses in Andhra Pradesh. Actually, we do not have any golf other than this, any golf course in Andhra Pradesh. And for tourism aspect also, we need to develop golf courses in Andhra Pradesh. Recently, when I visited last here, all the members have told me that one person recently had come from Japan, it seems. Suzuki employee, Suzuki CEO. And the precise reason for coming over here is that since golf is there, I had come here to play golf only, not for any other business purposes here. That is the greatness of this particular place, and Government of Andhra Pradesh is committed. I wish to reiterate that Government of Andhra Pradesh would like to support golf courses in Andhra Pradesh, and especially in the point of tourism development also, we wish to develop some other golf courses in Andhra Pradesh. Especially in Amaravati, we are planning to have golf course. And here, if you see the facilities in this golf course, really everybody should be wondered with the great achievement of MSN Raju garu doing these activities. Last time when we went to CM's chamber,
And when I introduced MSN Raju garu and other people to Chief Minister Sri Chandrababu Naidu garu, he said that I heard about this one. And one more thing MSN Raju garu told to CM is that because of Chandrababu Naidu's intervention, some development. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన ప్రారంభించామని స్పష్టం చేసిన ఏపీ ముఖ్యమంత్రి. అన్న సంతర్పణ, శ్రీవారి ప్రసాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని మీడియాకు వివరించిన చంద్రబాబు. సామాన్యుని ప్రయాణానికి బస్సుల సంఖ్య గణనీయంగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్న కేంద్ర మంత్రి. శ్రీకాకుళంలో ఆర్టీసీ 1 నుంచి కొత్త బస్సులు ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు. బెంగళూరులో 7 ఏళ్ల బాలిక దారుణ హత్య ఘటనపై స్పందించిన వైసీపీ మహిళా నేత మాజీ మంత్రి ఆర్కే. రాష్ట్రంలో ఇంత దారుణాలు జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించిన రోజా. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లో భారీగా జరిగిన రికవరీ మేళా కార్యక్రమం. చోరీకి గురైన సుమారు 44 లక్షల రూపాయల విలువ గల ఆభరణాలు, సెల్ ఫోన్స్ అందజేసిన కమిషనర్ శంఖభద్ర బాక్షి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.